హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మగ్గం వర్క్ బ్యాంగిల్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికి మనకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. సో మనం కుందన్స్ యూస్ చేయాలనుకుంటే కుందన్స్ యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ జర్దోసి యూస్ చేస్తున్నాను, అలానే యాంకర్ థ్రెడ్స్ యూస్ చేస్తున్నాను. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. నేను ఫస్ట్ ఒక రా సిల్క్ క్లాత్ తీసుకొని దాని మీద డిజైన్ వేసుకున్నానండి. సో ఈ క్లాత్ మీద నేను బ్లాక్ కలర్ తోటి డిజైన్ వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, సో బ్లాక్ కలర్ అంతా కనిపించట్లేదు, కానీ నేను ఒక సింపుల్ డిజైన్ వేసుకున్నాను అనమాట. సో ఇలా నేను ఫస్ట్ డిజైన్ వేసేసుకొని దానికి ఆ క్లాత్కి ఫ్రేమ్ పెట్టేసుకుంటున్నాను. సో ఈ వర్క్ చేసుకోవడానికి మనకి సింపుల్గా వచ్చిన కుట్లు అయితే సరిపోతుందండి. సో మీకేం మరీ అసలు కుట్లే రాదు అనుకున్న వాళ్ళు నేను ఇప్పుడు దీంట్లో చూపించే కుట్టు మీరు కనుక ట్రై చేస్తే చాలా ఈజీగా కూడా నేర్చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను జర్దోసి తీసుకున్నానండి. సో నార్మల్ సూదికి మామూలుగా సూది దారం ఉంటుంది కదండి, నార్మల్ దారం ఎక్కించుకొని ఇలా జర్దోసిని ఫస్ట్ స్టార్టింగ్లో ఒక నాట్ వేసుకుంటున్నానండి. సో అది కదలకుండా అన్నమాట. సో ఇలా మనం గట్టిగా వేసుకోవాలి. సో ఒకటి వేసుకుంటే దాదాపు కదలకుండా ఉంటుంది. కొంచెం మనం వేసుకునేటప్పుడు దారం కొంచెం గట్టిగా లాగండి. సో నెక్స్ట్ అలా అక్కడక్కడ మనం ఏదైతే డిజైన్ ఉంటుందో, నేను తీగ డిజైన్ వేసుకున్నాను. సో ఆ తీగని వంపు తిప్పుకుంటూ ఆ వంపుల్లో మనం ఇలా డాట్స్ వేసుకోవాలన్నమాట. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా లాగండి. సో ఎందుకంటే అక్కడ కొంచెం మనకు బ్రేక్ అయినట్టు ఆ జర్దోసి మనకు తెలుస్తుందన్నమాట. సో ఇలా మొత్తం ఎంతవరకు అయితే మీకు తీగ ఉంటుందో అలా యూజ్ చేయండి. ఇది జర్దోసిని ఇలా యూజ్ చేయొచ్చు ఒకటి. ఇంకొకటి ఏంటంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జర్దోసిని వాటిని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళడం అదొక ఇదండి. నాకైతే ఇది చాలా ఈజీ అనిపించింది అనమాట. సో చిన్నగా కట్ చేసుకొని ఒక్కొక్కటి ఎక్కించుకునే దాని బదులు ఇదైతే మనకి చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఎక్కువ కుందన్స్ ఇవన్నీ గాడిగా అనిపించే వాళ్ళు, ఈ జర్దోసి కూడా వద్దు అనుకునే వాళ్ళు నార్మల్ చైన్ స్టిచ్ ఉంటుంది కదా, ఆ చైన్ స్టిచ్ అయినా మీరు కుట్టుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. కాకపోతే పట్టు శారీస్ మీదకి వాటి మీదకి కొంచెం షైనింగ్గా ఉంటే బాగుంటుంది కదా. సో అందుకని లైన్ మాత్రం నేను ఇలా జర్దోసితోటి ఇచ్చాను. సో ఇలా మనం జర్దోసితోటి మొత్తం వేసేసుకోవాలి. సో నెక్స్ట్ దీని కలర్ కాంబినేషన్ ఏ కలర్స్ అయినా పర్టికులర్ మ్యాచింగ్ చేయాలి అనుకుంటే మీ శారీలో ఉన్న కలర్స్ వేసుకోండి, లేకపోతే నార్మల్ దీనికి ఏదైతే యాప్ట్ అవుతుందో అలాంటి కలర్స్ యూస్ చేయండి. నేను ఇక్కడ ఎల్లో అండ్ డార్క్ బ్లూ తీసుకున్నాను. సో నేను దీనికి లీఫ్ స్టిచ్ కుడుతున్నానండి, అటు ఇటు. సో లీఫ్ స్టిచ్ చాలా ఈజీ అనమాట, చాలా ఈజీగా కూడా మనం నేర్చుకోవచ్చు. ఏం లేదండి, ఫస్ట్ మనం లీఫ్ స్టిచ్ ఎప్పుడు పై భాగం నుంచి మొదలు పెట్టుకోవాలి. నేను మీకు ఒకటి చూపిస్తాను, చూడండి. సో ఇలా మనం పై భాగం నుంచి తీసుకోవాలన్నమాట లీఫ్కి. సో దాని కింద లీఫ్కి స్టార్టింగ్ పాయింట్లో సూదిని దూర్చుకోవాలి. అలానే మళ్ళీ లీఫ్కి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదైనా ఒక పాయింట్ తీసుకొని అక్కడ మళ్ళీ మనం సూదిని కింద ఏదైతే స్టార్టింగ్ పాయింట్లో ఉందో సూది, అది లెఫ్ట్ సైడ్ అప్ కానీ రైట్ సైడ్ అప్ సైడ్ కానీ తీసుకొని మనం మళ్ళీ కిందకి దూర్చాలన్నమాట. సో ఇలా మనం ఒక 3 టైమ్స్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ చూడండి, ఫస్ట్ ఇలా తీసుకున్నా నేను పైకి. సో దాన్ని నేను స్టార్టింగ్లో పెడుతున్నాను. స్టార్టింగ్లో పెట్టి లెఫ్ట్ సైడ్ నుంచి లాగుతున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు ఇలా వచ్చింది. సో నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి కిందకి మనం దూర్చాలన్నమాట సూదిని. సో సూదిని దూర్చేటప్పుడు దారం మాత్రం లెఫ్ట్ సైడ్కి ఉండేలా చూసుకోండి, సో దట్ మనకి ఒక చైన్ లాగా వస్తుందన్నమాట. సో అప్పుడు అక్కడ లీఫ్ లాగా ఫామ్ అవుతుంది. మళ్ళీ సేమ్ లెఫ్ట్ సైడ్న
సూది దూర్చి కిందకి మళ్ళీ దాన్ని మనం రైట్ సైడ్లోకి తీసుకొని రావాలి. సో తీసుకొచ్చిన తర్వాత కింద మనం అలా ఒక నాట్ వేసుకోవాలండి. నాట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది కదలకుండా ఆ స్టిచ్ అలానే ఉంటుంది. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ పైనుంచి సూదిని దించి మళ్ళీ రైట్ సైడ్ నుంచి కిందకి దించాలన్నమాట. సో ఇలా సింపుల్గా మనం లీఫ్ స్టిచ్ అనేది వేసుకోవచ్చు. సో ఇలా చేసిన చైన్ స్టిచ్కి మనం అలా కిందకి సూది గుచ్చుకొని దాన్ని టైట్ చేసుకోవాలి. ఇది టైట్ చేసుకోకపోతే లూజ్ అవుతుందండి. సో మనకి లీఫ్ షేప్ అనేది కనపడదన్నమాట. సో దానికోసం మనం ఖచ్చితంగా చేయాలి. సో ఇలా నేను ఎల్లో థ్రెడ్ తోటి కూడా మొత్తం కుట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఒక బ్యాంగిల్లో పెట్టి ఈ బ్యాంగిల్ని మనం ఒక సూది దారంతో ఇలా మనం మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో స్లోగా మనం వాటిని లోపలికి ఏదైతే సైడ్ క్లాత్ ఉంటుందో అది కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి. సో ఆ క్లాత్ని మనం లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ బ్యాంగిల్ లోపలికి ఇలా అదే సేమ్ కలర్ పింక్ కలర్ థ్రెడ్ తోటి మనం గట్టిగా కుట్టుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం కొంచెం గట్టిగా లాగండి, జారిపోతుంటుంది అన్నమాట. సో గట్టిగా లాగడం వల్ల బ్యాంగిల్ టైట్నెస్ వస్తుంది. సో క్లాత్ ఎక్కడ మనకి లూజ్ అనేది కనపడకుండా మనం ఏదైతే డిజైన్ పెట్టామో అది నీట్గా ఉంటుందన్నమాట బ్యాంగిల్ పైన. సో ఇది కంపల్సరీగా మనం చేసేటప్పుడు మనకే అర్థమైపోతుందండి. సో అందుకనే నేను చెప్తున్నా, కుట్టేటప్పుడు కొంచెం గట్టిగా లాగండి. సో ఇలా మనం బ్యాంగిల్ మొత్తం నీట్గా స్లోగా చేసుకుంటూ కుట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ మొత్తం కట్ చేసేసుకోవాలండి. సో అలానే నేను ఒక గ్రీన్ కలర్ దాని మీద జస్ట్ జర్దోసి కుందన్స్ తోటి చేశానన్నమాట. దీని మీద థ్రెడ్ వర్క్ ఏమీ లేదు. సో ఈ 2 బ్యాంగిల్స్ ఎల్లో బ్లూ పింక్ ఈ కాంబినేషనే నాకు బాగా నచ్చింది. గ్రీన్ దాని మీద ఎలాగైనా థ్రెడ్ వర్క్ చేస్తే వచ్చే లుక్కే వేరండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు అన్నమాట. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.